హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే మనకి సిల్క్ క్లాత్ శారీలో వచ్చిన పీస్ చాలా చిన్నగా ఉంటుంది కదండి. దీనికి చాలా క్రాస్ ఎక్కువగా ఉంది. ఈ పీస్లో నేను పెద్ద సైజు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది పెద్ద సైజు బ్లౌజే. ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ రెండింటికి జాయింట్ అయితే పడదు, హ్యాండ్కి జాయింట్ పడుతుంది. అట్లనే మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, షేప్ బెల్ట్లు కూడా మనం జాయింట్ వేసుకుని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మనకి చాలా క్రాస్ అయితే ఉందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న పీస్లో నేను ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేయాలనేది లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చినాయి కదా. మనకి హ్యాండ్స్కి అయితే మిగిలిన క్రాస్ పీస్ నేను సైడ్ అయితే తీసేసానండి. ఆ సైడ్ పీస్లో మనకి హ్యాండ్కి జాయింట్ వేసి షేప్ బెల్ట్ అయితే వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి కటింగ్ వచ్చింది. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్. మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్ నేను ఎటువైపున జాయిన్ చేస్తానో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుకి ఇవి ఒక సైడ్ పెట్టుకుని ఇదిగోండి హ్యాండ్కి అయితే మనకి ఈ విధంగా జాయింట్ పడుతుంది. మిగిలిన పీస్ అయితే షేప్ బెల్ట్ అయితే వేసుకోవచ్చు. చూసారు కదా. అట్లానే ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిగిలిన పీసులు షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సపోర్ట్ మై ఛానల్.